స్త్రీలు వాళ్ళ క్లైటోరిస్ని గుర్తించగలరా? క్లైటోరిస్ని తేలిగ్గా గుర్తించగలరండి. పెద్ద కష్టం ఎందుకు ఉంటుంది? ఏం ఉండదు. యాక్చువల్గా తెలియాలంటే అనాటమీ తెలియాలంటే మామూలుగా యోని రంధ్రం ఉంటుంది కదా, యోని రంధ్రం పైకి కాస్త చేయిపోనిస్తే బఠాని కిందంత బొడిపి తగులుతుందండి ఎవరికైనా. ఇప్పుడు ముడత యోని ముడతలు ఉంటాయి. ఈ ముడత కింద, ఆ ముడతల కింద యోని పై భాగంలో దాన్ని అందుకని యోని శీర్షము అంటారు. శీర్షం అంటే తలకాయ. ఇక యోని రంధ్రం ఉంది, దీని తలకాయ అంతా ఇది. అందుకని ఏం పేరేంటి? క్లైటోరిస్కి తెలుగులో ఏమంటాం? యోని శీర్షము, యోని తలకాయ అన్నమాట. అదే సరిగ్గా ఎక్కువ ఉంటుంది. మామూలుగా తెలుస్తుంది వాళ్ళకి. చేతి ఇలా అంటే బఠానికి ఎంత వెళ్తుంది. సెక్స్ పరంగా ఎరోజల్ వచ్చినప్పుడు, ఎరోజల్ అంటే బాగా కామోద్రేకం చెందినప్పుడు అది మగవాడికి ఎలాగైతే పురుషాంగం పెద్దదవుతుందో, లాయి పెద్దవుతుందో, ఆ విధంగా స్త్రీలలో కూడా ఎమోషన్ ఎక్కువ వచ్చి కామం కలిగి కామం చెలరేగినప్పుడు ఈ క్లైటోరిస్ సైజు పెరిగి బయటకు కూడా వస్తుంది కాస్త. ఆ చర్మం ముడతల్లోంచి బయటకు వచ్చి ఇలా కనబడుతుంది. ఆ పైగా వాళ్ళు తెలుసు. ఎందుకు తెలియదు అంటే బాగా సెక్స్లో పడినోడు వాళ్ళు కాస్త కామం చెలరేగితే వాళ్ళు ఉండలేక చేయకుండా పెడతారు. మగవాడు ఆగంగా చేపట్టాడు, అలాగే వాళ్ళు చేపెడితే తక్కువ తోలుతుంది. అదే ప్రత్యేకంగా ఏదో తెలుసుకోవాల్సింది అనే కాదు. ఇవన్నీ ఆటోమేటిక్గా అలవాటైపోతాయండి, తెలిసిపోతాయండి. ఇవి తెలియపోవడం ఉండదు, ఆటోమేటిక్ తెలుస్తాయి. ఇప్పుడు ఆకలిస్తే చిన్నపిల్లలు తిన్నారు, పాలు తాగారు. ఏం పాలు తాగారు అని చెప్పారు వాళ్ళకి, చని పిల్లలకి, పుట్టిన పిల్లలకి. ఎప్పుడైతే వాళ్ళకి పిల్లలు పుట్టారో తల్లి నోటి పాలు తాగేశారు వాళ్ళు. చంటి పసిక్కున తల్లి రొమ్ము తిరిగి తలకాయలు పెడితే వెంటనే చనిపోయి రూపి పాలు తాగేసింది, మింగేసింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ అంటారు. ఆ రంగానే స్త్రీలలో వాళ్ళకి ఆ ఎమోషనల్ ఫీలింగ్ వచ్చినప్పుడు అది తప్పకుండా అక్కడ కాస్త ఒక రకమైన వైబ్రేషన్ కలుగుతాయి. చేతి ఇలా అంటారు అంటే తగ్గుతాయి, తెలుసుకో. అంటే క్లైటోరిస్ తెలుసుకోలేకపోవడం ఉండదు. అయితే అది క్లైటోరిస్ అనే విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. దాన్నే క్లైటోరిస్ అంటారు, దాన్నే యోనిసేషన్ అంటారు, పరుడు తెలియకపోవచ్చు. కానీ ఒక స్థలం అది చాలా సెక్స్ పరంగా చాలాగా ఉంటుంది. మగవాడి సిస్టంలో ఉన్నదానికంటే ఎక్కువ డబల్ కావరాలు అట్లా ఉంటాయి, కావరాళ్ళు ఉంటాయి. అంచేత యోనిసేషన్ చూడడానికి చెందే కానీ అది చెమటపకాయ లేకపోతే పచ్చిమిరపకాయ లాంటిది. అంత ఇదిగా దాంట్లో కావరాలు ఎక్కువ ఉంటాయి, చక్కగా ఉంటుంది. చాలా తేలిగానే గుర్తిస్తే పెద్ద కష్టం కాదు. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.